యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు. మరి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి మరి ఈరోజు వాక్యము నిన్నటిది కంటిన్యూ చేద్దాం. నిన్న కొన్ని బోతుల గురించి మనం తెలుసుకున్నాం. 2 బోతులు. ఎవరు? వదరబోతు, త్రాగుబోతు. ఇప్పుడు ఇంకో బోతు గురించి తెలుసుకుందాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 27వ వచనము. సామెతలు 12:27. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. 27 చాలు. సామెతలు 12:27. ఇక్కడ సొలొమోను గారు ఒక వ్యక్తి గురించి చెప్తున్నారు, సోమరితనం గురించి చెప్తున్నారు. సరే, ఇక్కడ ఒక వ్యక్తి గురించి వస్తున్నాం మనం. ఎవరు అంటే సోమరి బోతు. ఇక్కడ ఈ సోమరి బోతు వేటాడినను పట్టుకోలేడంట. ఎందుకని? సోమరి బోతు వలేస్తాడు, వలేస్తే చేపలు పట్టలేడు, వలేస్తే పక్షిని పట్టలేడు, ఉపయోగం లేనటువంటిగా ఉంటుందంట ఈ సోమరి. మరి ఎందుకు సోమరి చేసేది ఉపయోగం లేకుండా ఉంటుంది అని అంటే, సోమరి చేసే పనులు వెరైటీగా ఉంటాయి. తీసుకొచ్చి వలేస్తాడు. ఇప్పుడు ఆ వలేస్తే పక్షి చూసి ఆ వలని జాగ్రత్త పడిద్ది. ఇప్పుడు ఆ వలేసినోడు జాగ్రత్తగా దానికి ఉచ్చులు చేయాలా, కరెక్ట్గా అది కనిపించినట్టుగా వెయ్యాలి, పక్షి రావడానికి ఏమన్నా గింజలు వెయ్యాలి, ఇవన్నీ చెయ్యాలి. ఇవన్నీ సోమరి చేయలేడు. కాబట్టి వలేస్తాడు కానీ ఉపయోగం లేదు అని చెప్పి మరి జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు తెలియజేస్తున్నారు. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది కూడా అదే, సోమరి బోతుల గురించి. మరి ఇంకేమున్న లక్షణాలు చూద్దాము. సామెతలు 10:26. సోమరితనము కనిపెట్టు వారికి. సామెతలు 10వ అధ్యాయము 26వ వచనము. ఓకే. సోమరితనమును పనిపెట్టు వారికి పండ్లకు పులుసు వంటి వాడు, కండ్లకు పొగ వంటి వాడు. సోమరితనము చాలు. 26వ వచనం దాకా. సోమరి తనను పనిపెట్టు వారికి పండ్లకు పులుసు వంటి వాడు, కండ్లకు పొగ వంటి వాడు. సోమరికి పని ఎవరన్నా చెప్తే సోమరి కంటికి ఎవరైనా ఎట్లా కనిపిస్తారంట? పండ్లకి పులుసు వంటి వాడిగా, కళ్ళకి పొగలాగా కనిపిస్తారంట. చీదరా, ఎంత కోపం వచ్చిద్దో సోమరికి మనం కానీ ఒక పని చెప్పాము అని అంటే. తర్వాత సామెతలు 13:14. సామెతలు 13:4. సోమరి ఆశ పడును గాని వాని ప్రాణమునకేమీ దొరకదు, శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా నుండును. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకు ఏమీ దొరకదు. ఇక్కడ సోమరి బోతులు ఏ పని చెయ్యకుండా సోమరిగా ఉంటూ ఆశించటం ఎక్కువగా ఉంటుంది అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. ఏం ఆశిస్తారు అని అంటే, డబ్బు ఆశిస్తారు, ప్రాణం ఆశిస్తారు, హ్యాపీగా ఉండాలి, చక్కగా ఉండాలి, అన్నీ దగ్గరకు వచ్చేయాలని చూస్తారు. కానీ వారి దగ్గరికి ఏమీ రాదు, వారి ప్రాణమునకి ఏమీ రాదు అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. తర్వాత సామెతలు 15:19. ప్రణితే 15:19. సోమరి మార్గము ముళ్ళ కంచ, యథార్థవంతుల త్రోవ రాజమార్గం. సోమరి బోతుల మార్గము, వెళ్ళే మార్గము కానీ ఆలోచించే తలంపులు కానీ ముళ్ళ వంటివి అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. తర్వాత ఇంకా వీళ్ళ గురించి ఏమున్నాయి, వీళ్ళ లక్షణాలు చూద్దాము. సామెతలు 19:15.
సోమరితనము గాఢ నిద్రలో పడవేయును, సోమరివాడు పస్తిపడి ఉండును. సోమరి ఎలాగో పని చేయడు, ఏమీ చేయడు కాబట్టి పస్తులుగానే ఉంటాడు అని చెప్పి తెలియజేయబడుతుంది. తర్వాత సామెతలు 24, 20 అధ్యాయము 4వ వచనం. విత్తనములు వేయు కాలమున సోమరి దున్నడు, కోతకాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికి ఏమీయో లేకపోయాను. అంటే పని ఉన్నప్పుడు పని చేయడు, పని లేనప్పుడు పని చేయటానికి ఆశపడుతూ ఉంటాడు సోమరి. అందరూ చక్కగా విత్తనాలు వేయటానికి మంచి వాతావరణం వచ్చిందిరా అని చూడకుండా సోమరి మాత్రం ఇప్పుడు కాదులే తర్వాత వేద్దాం తొందరే ఉంది అని చెప్పి విత్తనాలు వేయకుండా కాచుకొని తర్వాత కాలంలో వేద్దామని అనుకుంటాడు. చివరికి కోతకాలం వచ్చేసింది, అందరూ కోత ప్రారంభించేసరికి కూర్చొని బాధపడుతూ ఉంటాడంట ఈ సోమరి. తర్వాత సామెతలు 21, 25. సోమరి వాని చేతులు పనిచేయనొల్లవు, వాని ఇచ్చ వానిని చంపును. ఎప్పుడైనా సోమరి ఈజీ వేలో ఆలోచించడానికి ఇష్టపడతాడు, కష్టపడటం ఇష్టపడ్డు, అందుకే వారిని సోమరి అంటారు. కాబట్టి సోమరి ఏం చేస్తారు, ఈజీగా ఏది జరిగితే అది, అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఈజీ వేలో డబ్బులు వచ్చేయాలి. ఈజీ వేలో ఈ ప్రపంచంలో ఏమొస్తాయి అంటే బెట్టింగ్లు, ట్రేడింగ్స్, వీటి మీద డబ్బులు ఈజీగా వస్తాయి. ఒకసారి వస్తే ఒకసారి పోతాయి. అలా ఎంతమంది అప్పులు చేసుకొని ఇబ్బందులు పడి చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఇలా ఈజీ వేలో ఆలోచిస్తూ ఉంటారు, కష్టపడకుండా రావాలి అని చెప్పి సోమరులు. పని దొంగ అనాలి వీళ్ళని చెప్పాలంటే, పని దొంగ అని అంటారు. 22, 13. సోమరి బయట సింహం ఉన్నది, వీధులలో నేను చంపబడుదునను. ఇంకొకటి చూద్దాం, ఒక్క నిమిషం. 24, 30, 31. సోమరి వాని చేను నేను దాటిరాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని ఎందంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దూలగుండ్లు దాని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. సోమరి వాని చేను నేను దాటిరాగా. సోమరి వాని చేను ఎలా ఉందంట, చూడటానికి ఏమేమి ఉన్నాయి, ఇదిగో దాని ఎందంతట ముళ్ళ తుప్పలు బలిసి ఉండెను, దూలగొండ్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. రాతి గోడ దేనికి కడతారు పొలంలో, కంచగా ప్రహరీగా కడతారు. అది పడిపోయిందంట. ఎప్పుడైనా ఇంటికి, పొలానికి, సంఘానికి, ఊరికి, పట్టణానికి ప్రహరీ గోడ గట్టిగా ఉండాలి. మీకు తెలిసే ఉండొచ్చు, చైనా వాల్ అంటారు. చైనాలో అప్పట్లో ఉన్న రాజులు కట్టినటువంటి గోడ ఇప్పటికీ చాలా బలంగా ఉంటుందంట. అంతరిక్షంలోకి వెళ్ళి శాటిలైట్ ద్వారా మరి ప్రపంచంలో జూమ్ చేసి చూస్తే క్లారిటీగా కనిపిస్తుందంట ఈ గోడ. ఈ చైనా గోడ సరే అని చెప్పి ఇలా ఎప్పుడైనా మన ఇంటి చుట్టూ ఏమున్నా సరే ప్రహరీ గోడ అనేటువంటిది ముఖ్యము. ఈ ప్రహరీ గోడ కూలిపోయినా కానీ చూస్తూ ఉన్నాడంటే ఈ సోమరి, ఇక ఈ సోమరి దగ్గరికి ఏమి రావు, డబ్బు రాదు, మనుషులు రారు, మనుషులు సహాయము చేయరు. తర్వాత సామెతలు 26, 14. తన ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. అంటే ఏంటి అర్థం, పడక మీద సోమరి తిరుగుతున్నాడంటే నిద్రపోతున్నాడు అని అర్థం.
నిద్రపోయి అటు ఇటు దొర్లుతున్నాడు అని అర్థం. కదలడు, ఉన్న చోటే ఉంటాడు అంటే ఎప్పుడు నిద్రపోతూనే ఉంటాడు అని. 26:15 సోమరి తన పాత్రలో చెయ్యి ముంచును, నోటి యొద్దకు దానిని తిరిగి ఎత్తుటకు కష్టం అనుకొను. ఇలాంటి వాళ్ళని నేనైతే ప్రస్తుతానికి చూడలేదు. కొంతమంది ఉంటారు అన్నంలో చెయ్యి పెట్టి కలిపి నోట్లో పెట్టుకోవడానికి కూడా బద్ధకంగా ఉంటుంది. కొంతమంది పక్కన ఉన్న రిమోట్ కూడా అందుకోవడానికి బద్ధకంగా ఉండి ఎక్కడో ఉన్న వాళ్ళు రిమోట్ ఇయ్యమ్మా అని అంటారు. అలా సోమరి తన పాత్రలో తన చెయ్యి ముంచుతాడంట, తీసి నోటి దాకా కూడా అందించడానికి బద్ధకంగా ఉంటాడంట. తర్వాత 26:16 హేతువులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిని అనుకొనును. చాలు. ఎప్పుడైనా సరే జ్ఞానం కలిగిన వాడు నేను జ్ఞానిని అని చెప్పుకోడు. ఎప్పుడైనా సరే అన్నీ నాకు తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదని ఎప్పుడు జ్ఞాని ఈ మాటలు రానివ్వడు. ఎప్పుడు జ్ఞాని ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనుకుంటాడు జ్ఞాని. సోమరి పోతే ఏమంటాడంటే నాకు అన్నీ తెలుసు, నాకు జ్ఞానం హెచ్చుగా ఉంది, ఏం చెప్పక్కర్లేదు అని అంటాడంట సోమరి. తర్వాత సామెతలు 6:9 సోమరి ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు, ఇంకా కొంచెము నిద్రించదని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. లేమి అనంటే కరువు అని అర్థం. ధనలేమి, ఆరోగ్యలేమి, వస్తులేమి అని అంటారు. అంటే కరువు అని అర్థం. ఈ నిద్రపోతూ లైక్ సోమరిపోతూ మంచం మీద పరుండి ఇంకా ఎంతసేపు లెగకుండా ఉంటావు అని జ్ఞాని తెలియజేస్తున్నాడు మనకి. ఈ సోమరి నిద్రపోతూనే ఉంటాడు మంచం మీద. ఎవరు వచ్చినా సరే కాసేపు నిద్రపోతాను, కాసేపు నన్ను వదిలేయండి అని అంటాడు. ఈ సోమరి ఇలాగే ఉంటే దరిద్రం వచ్చిద్దంట ఇంటికి. దోపిడీగాడు అని అంటే దొంగ వచ్చినట్లుగా దరిద్రం వచ్చిద్ది, లేమి కలుగుతుంది. తర్వాత ప్రసంగి 10:18 ప్రసంగి 10:18 సోమరి తనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకము చేత ఇల్లు కురియును. చాలు. సోమరి ఏం చేస్తాడంటే తన ఇల్లును కూడా చక్కబెట్టుకోలేడంట. తన ఇల్లు ఎలా ఉంటుందంట, ఒరిగిపోయి ఉంటుంది. ఆ బద్ధకంతో ఏం చేస్తాడంట, ఇల్లు దిగబడిపోయినా, ఇల్లు వర్షానికి కారినా సరే అంతే పడుకుంటాడు. కానీ గిన్నెలు పెట్టుకుంటాడు, కావాలంటే పైన ఏమైనా దుప్పటో కవరో వేసుకొని పడుకుంటాడు. కానీ ఇల్లు మాత్రం చక్కబెట్టుకోడు సోమరి. సామెతలు 6:9-10 ఒక్క నిమిషం అయిపోయింది. ఇది 12:24 సామెతలు 12:24 శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. వెట్టి పనులు అనంటే గొడ్డు చాకిరి అని అర్థం, కష్టమైన పనులు చేయటం అని అర్థం. అదే జాగ్రత్త కలిగినటువంటి వారు ఏం చేస్తారంట, ఏలతారంట. ఏలటం అంటే సుఖమైన పని, చక్కగా మంచి గౌరవము, మంచి మర్యాద. ఏది శ్రద్ధగా పని చేస్తే
కానీ సోమరికి దక్కేటువంటి వెట్టి పనులు గొడ్డు చాకిరే దొరికిద్ది. తర్వాత మత్తయి సువార్త 25:25 మత్తయి సువార్త 25వ అధ్యాయము 25 నుండి 26 వచనములు. గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతులను భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది, నీవు తీసుకొనుమని చెప్పాను. అందుకతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తిన చోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకొనువాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సహకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్మును తీసుకొందునే అని చెప్పి ఆ తలాంతులను వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయ్యుడి. చాలు. ఇక్కడ యజమానుడు దాసులను కొంతమందిని పిలిచి యజమానుడు కొన్ని తలాంతులు ఇచ్చి, నేను ఊరెళ్ళి వస్తాను, పనుంది నాకు, ఊరెళ్ళి వచ్చేసరికి ఈ తలాంతులతో ఏమేం చేశారు, తలాంతులు అని అంటే డబ్బులు, ఏమేం చేశారో చెప్పండి అంటాడు. తిరిగి వచ్చేసరికి ఒకడు వ్యాపారం చేసి 2 చేస్తాడు, ఒకడు 3 చేస్తాడు. చక్కగా అభివృద్ధి చేసి, అయ్యా నువ్వు ఇచ్చిన ఈ తలాంతులకి డబుల్ త్రిబుల్ చేసి ఇచ్చాను అని చెప్పి ముందు పెడతారు. ఇంకో దాసుని పిలిచి నువ్వేం చేసావు అని అంటే, నాకు భయం వేసింది, ఏం చేయాలో అర్థం కాలేదు, కాబట్టి గుంట తీసి కప్పెట్టాను, ఇదిగో నీ తలాంతని తీసుకొచ్చి ఇచ్చాడంట. ఏంటి దాని అర్థం? ఏం పని చెయ్యలేము, ఏం పని చేస్తాము, ఏం సంపాదిస్తాము, యజమానుడు ఎలాగో జీతం ఇస్తాడు కదా, ఎలాగో యజమాని ఇంట్లోనే కదా అన్నం తినేది, మళ్ళీ ఇది ఎందుకు సంపాదించడం, అనవసరమైన కష్టము, ఏం పడతాం ఈ కష్టం అని చెప్పి చక్కగా గుంట తీసి గుంటలో తవ్వి భద్రంగా పెట్టాడు. వారిని సోమరిబోతులు అని అంటారు. మిగతా వాళ్ళు జ్ఞానం కలిగిన వారై అత్యధికమైన డబ్బు సంపాదించుకున్నారు. ఇక ఈ సోమరిని చూసి, సోమరి అయిన చెడ్డదాసుడా. కాబట్టి మనము పరలోకానికి వెళ్ళే ముందు దేవుడు మనల్ని ఏ దాసునిగా ఉచ్చరించబోతున్నాడు? చెడ్డ దాసుడుగానా, భళానా మంచి దాసుడా అని అంటాడు. ఇవి మనం ఆలోచించుకోవాలి. మన గుణగుణాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి సోమరి వానికి ఎంత ఇచ్చినా సరే వాడదే పనిలో ఉంటాడు, వాడు మాత్రం మారడు అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. తర్వాత సోమరిబోతు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రతి మనిషిలో ఉంటుంది సోమరిబోతు, ఎక్కడో ఒక చోట, చదువులో కానీ, పనిలో కానీ, మరి ఏదైనా చేసే విషయాల్లో కానీ ఎక్కడో చోట సోమరితనం మనం చూపిస్తూనే ఉంటాం. అలా సోమరుగా మనం ఉండకూడదు అని అంటే బైబిల్ ఈ విధంగా చెప్తుంది. 2 పేతురు 1వ అధ్యాయము 5-8 వచనములు, 5 నుండి 8. రెండో పేతురు 1వ అధ్యాయము 5 నుండి 8 వచనములు. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను
కాకుండా చేయును. మనము సోమరిబోతులుగా అవ్వకూడదంటే ఏం చెయ్యాలి అని చెప్పి పేతురు గారు రాస్తున్నటువంటి మాటలు. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే. ఫస్ట్ ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయంలో. తర్వాత మీ విశ్వాసమునందు సద్గుణము అంటే మంచి గుణం కలిగి ఉండాలి. ఫస్ట్ మనకి ఒక క్రైస్తవుడు అని అంటే ఒక పిల్లర్ ఉంది అంటే విశ్వాసం అనే పిల్లర్ ఉండాలి. అవిశ్వాసి ఇవన్నీ చేయలేడు. ఓన్లీ విశ్వాసులు మాత్రమే కొనసాగించగలరు. ఫస్ట్ మనలో విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసంతో సద్గుణాలు చేయాలి. ఆ సద్గుణము తర్వాత జ్ఞానం కలిగిన వారిగా ఉండాలి. ఆ జ్ఞానమందు ఆశా నిగ్రహం మెయిన్గా ఉండాలి మనిషికి. మీ మనసు ఏం చేస్తుంది అంటే చూసిన ప్రతి వాటిని కావాలని ఆశపడుతుంది. కానీ మానవుడు ఏం చేయాలి అంటే ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. తర్వాత సహనము కలిగి ఉండాలి. సహనమునందు ఏమొస్తుంది? మనకి భక్తి వస్తుంది. భక్తి తర్వాత సహోదర ప్రేమ వస్తుంది. తర్వాత ప్రేమ తర్వాత దయ వచ్చింది. తర్వాత మీకు కలిగి ఉన్న వాటినన్నిటినీ జాగ్రత్తగా ఫ్యాన్ ఆపు, వర్షం పడుతుంది. సో ఆశా నిగ్రహం కలిగి ఉంటే తర్వాత మన సహోదర ప్రేమ కలిగి ఉండి తర్వాత ఆ ప్రేమ యందు దేవుని యందు భయము భక్తి అన్నీ కలిసి ఒకేసారి వచ్చేస్తాయి. గుణాలు, ప్రేమ, సహోదర ప్రేమ ఇవన్నీ ఒక మెట్టుగా ఉంటాయి అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. సోమరిబోతులుగా మనం ఉండకూడదు అని అంటే మెయిన్గా మనకి విశ్వాసం ఉండాలి దేవుని ఎదుట. తర్వాత ఇంకేం ఉండాలో చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 25వ అధ్యాయము 24 నుండి 26 వచనములు. సహకారుల వద్ద ఓకే. ఇక్కడ సోమరి గురించి ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. సోమరి గురించి ఏం తెలియజేస్తున్నారంటే యజమానుడు సోమరికి ఒక తలాంతు ఇస్తే దాచిపెట్టాడు ఒకటి. ఆ తలాంతును తను వాడుకోలేదు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడికి దేవుడు ఒక తలాంతు ఇచ్చాడు. అది ఏ తలాంతు అయినా సరే, జ్ఞానం కలిగిన తలాంతు కానీ, భయములోను, భక్తిలోను, మరి పరిశుద్ధతలోను తలాంతులు ఉంటాయి. కొంతమందికి టాలెంట్స్ అనొచ్చు, దేవుడిచ్చిన జ్ఞానము అనొచ్చు. కొంతమంది పాటలు బాగా పాడతారు, కొంతమంది ఆరాధన బాగా చేస్తారు, కొంతమంది వాక్యం బాగా చెప్తారు, కొంతమంది ఓన్లీ చర్చ్లో ఉన్న పట్టాలు అవన్నీ వేస్తూ ఉంటారు, పరుస్తూ ఉంటారు. కొంతమంది దేవుడి గురించి వెతుకుతూ ఉంటారు. కొంతమంది నిజ దేవుడు ఎవరు అని అలా నిజ దేవుడిని తెలుసుకొని ఆరాధిస్తూ ఉంటారు. అలా కొంతమంది కొన్ని తలాంతులు ఇస్తే కొన్ని తలాంతులు మానవుల్లో ఉన్నా సరే ఆ తలాంతులను మానవులు ఉపయోగించుకోరు. వాటిని ఉపయోగించకుండా భద్రంగా దాచిపెడతారు. ఆ తలాంతు అట్టే పోతుంది అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. సో ఎప్పుడైనా సరే దేవుడిచ్చిన తలాంతులను వాడుకోవాలి. తర్వాత సామెతలు 26:16. సామెతలు 26:16.
ఓకే, ఇలా ఎప్పుడైనా సరే మనము జ్ఞానులము అని చెప్పి ఎప్పుడు ఎంచుకోకూడదు. సోమరిగా ఉండకూడదు. అంటే ఏం చేయాలి అంటే సద్గుణాలు కలిగి ఉండాలి, విశ్వాసం నుండి సహోదర ప్రేమ, ఇవన్నీ కలిగి ఉంటే మంచివారం అవుతాము, సోమరితనం నుండి బయటపడతాం. అయితే ఇప్పుడు ఇంకా ఏం కలిగి ఉండాలి అని అంటే ఈ యొక్క దేవుడిచ్చినటువంటి జ్ఞానమును మనము నాకు అధికమైన జ్ఞానం కలిగిన వాడునని చెప్పుకోకూడదు. జ్ఞాని ఎప్పుడు జ్ఞానం కలిగిన వాడని చెప్పుకోడు. అది బాగా గమనించాలి మనం. తర్వాత 6 సామెతలు 6 నుండి 8 వచనములు, 6వ అధ్యాయము 6వ వచనము. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. ఇక్కడ సోమరిని ఒక చీమలను చూసి నేర్చుకోమంటున్నాడు జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు. చీమలు ఏం చేస్తాయంట, ఎండాకాలం రోజే ఇంట్లో ఉన్నటువంటి బియ్యం ఏవి పెడితే అవి బయట అన్ని గుంపుగా వచ్చి లైన్గా వచ్చి తీసుకెళ్తా ఉంటాయి. అవి ఏ వస్తువు కనిపించినా సరే వచ్చి తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. తీసుకెళ్ళిపోయి చక్కగా కూడబెట్టుకుంటాయి. ఎప్పటికీ అంటే వేసవి కాలానికి, వర్షాకాలానికి అవి బయట ఉండవు చలికి. కాబట్టి గూట్లోకి వెళ్ళటానికి ఆ వేసవి కాలం 3 నెలలు అవి ఆకలితో ఉంటాయి, ఒకవేళ కూడబెట్టుకోపోతే. కాబట్టి అవి ముందే కూడబెట్టేసుకొని ఎండాకాలం అంతా కష్టపడి కూడబెట్టేసుకొని అక్కడ ఉన్నటువంటి వస్తువులు అక్కడ తెచ్చేసుకొని గూట్లో పెట్టేసుకొని చక్కగా వర్షాకాలము, చలికాలం, వేసవి కాలము హ్యాపీగా తింటాయి. అలా మనము కూడా మన పరిస్థితి ఏంటి, మనం ఎప్పటికప్పుడు సంపాదించుకోవాలి, తినాలి, చక్కగా బట్టలు వేసుకోవాలి, ఎండకి ఎండకుండా వానకు తడవకుండా, చలికి వణకకుండా మంచి ఇల్లు కట్టుకోవాలి, భద్రంగా ఉండాలి. ఇవన్నీ మనం మన వాటికి చేసుకోవాల్సిన పనులు. కాబట్టి చీమలను చూసి నేర్చుకో. అవి చాలా చిన్నవి, వాటికి ఎవరు చెప్పేవాళ్ళు లేరు. ఇదిగోండి ఇట్లా లైన్లో వెళ్ళండి, ఈ లైన్లోనే ఉండాలని చెప్పేవాళ్ళు లేరు. ఒక్క రాణి ఉంటుంది వాటికి హెడ్గా, అంతే. ఇంకెవ్వరు వాటికి హెడ్గా ఉండవు. ఆ రాణి చచ్చిపోతే ఇంకో రాణి వస్తుంది. ఆ రాణి చాలా బలంగా ఉంటుంది, పెద్ద చీమ, వాటి మీద పెద్దగా ఉంటుంది ఆ చీమ. సో వాటికి ఒక్క చీమే అధిపతిగా ఉంటుంది, రాణిగా. ఇంకెవరు ఉండరు, ఇంకెవరు అధిపతులు కానీ అధికారులు కానీ ఎవ్వరు లేరు. కానీ వాటి క్రమశిక్షణ తెలుసు అంట. లైన్గా వెళ్తూ ఉంటాయి, చక్కగా నీట్గా వెళ్తాయి. ఎప్పుడైనా సరే చీమలు పెడితే చీమల మందు కొట్టమాకండి. ఎందుకో చెప్పనా, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా చీమలు పెట్టినాయి, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయో చూడండి. ముందు బియ్యం అనుకో, ఏదైనా పంచదారకో పట్టింది, దాన్ని తీసి తయ్యపోతాయి, అంతే కదా. ఊరికి తిరగవుగా, ఆహారం ఉంటేనే వస్తాయి బయటికి. వేస్ట్ ఖర్చు కదా, మళ్ళీ నేనంతే చేస్తాను. తర్వాత సామెతలు 12:14. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును, ఎవని క్రియల ఫలములు వానికి వచ్చును. మూఢుని మార్గము వాని దృష్టికి సరి అయినది, జ్ఞానము గలవాడు ఆలోచనను అంగీకరించును. మూఢుడు కోపపడునది నిమిషములోనే బయలుపడును, వివేకి నిందను వెల్లడిపరచక యూరకుండును. ఇక్కడ జ్ఞానం కలిగినటువంటి వారి గురించి, మూఢుల గురించి తెలియజేస్తున్నారు. ఏంటి ఒకసారి గమనిద్దాం. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును. నోటి ఫలము చేతనే తృప్తిగా మేలు పొందుతాడంట. ఎప్పుడైనా సరే బాధలో ఉన్నప్పుడు మనం మంచి మాట ఆదరణగా ఉంటుంది, ఆదరించే మాటగా ఉంటుంది ఆ మంచి మాట. సో మనము కూడా ఇటు గుణములు కలిగి సోమరిబోతులుగా ఉండక, మరి సోమరిగా మనం కూడా మన జీవితంలో ప్రవర్తించక, ఇటు గుణములు దేవుడు మనలో కూడా అమర్చుటకు
సహాయం చేయమని ప్రార్థన చేస్తూ చిన్న మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.